హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం పంజాబీ డ్రెస్ కొంతమంది అడిగారండి. ఇక్కడ డవర్ కింద కుట్టుకునేటప్పుడు క్రాస్గా ఉంటుందండి. ఇక్కడ డవర్ మెల్లు వస్తుంది, మెల్లు రాకుండా ఎలా కుట్టుకోవాలి అని అడిగారు నన్ను. అయితే దాని గురించి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను. ఆ మెల్లు రాకుండా ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను క్లుప్తంగా చెబుతాను అనమాట. ఇది కూడా మన అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెబుతున్నాను అనమాట. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెబుతున్నా చూడండి. ఇది ఏంటంటే క్రాస్ ఇలా కింద క్రాస్ వచ్చేస్తుందండి. పంజాబీ డ్రెస్కి కింద క్రాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సాగదీసుకుంటే చాలా ఏది సాగదీస్తే సాగుతుంది, ఏది మెలు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా కుట్టి చూపిస్తాను అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా. నేను దాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. అయితే నాకు కూడా మీకు ఏమైనా ఇంకా డౌట్సే కాదండి, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి. నేను మన అందరికీ వ్యూవర్స్కి ఇది ఉపయోగపడుతుంది అన్నయ్య, నేను ఇలా చేయండి, మీరు చేసి చూపించండి అని చెప్తే నేను దాన్ని కూడా మీకు అంతా క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే నాకు సీనియారిటీ ఉందండి, నేను అన్నీ చెప్పగలను అని నేను ప్రతి వీడియోలో చెబుతున్నాను. అయితే దాని గురించి మీరు నాకు ఐడియా కూడా అన్నీ నేనే తెలుసుకోవాలంటే కష్టం కాబట్టి మీరు కూడా నాకు ఐడియా చెప్పినట్టు ఉంటుంది. నేను మీకు క్లుప్తంగా మన అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. దాని గురించి నేను ఇవాళ వివరిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం కింద డబల్ కుట్టేటప్పుడు మనం ఇట్లా కుట్టేసుకోండి, ఇట్లా డబుల్ పెట్టేసుకోండి, డబల్ హోల్డింగ్ పెట్టేసుకొని ఇట్లా కింద నుండి స్టార్ట్ చేసి కింద కుట్టాడించుకోండి. సపోజ్ కింద మొత్తం అయినా ఒకసారి కుట్టేసుకోవచ్చు, లేదంటే ముందు కింద కుట్టేసుకోండి. ఇలా కింద కుట్టేసుకుని తర్వాత సైడ్లు కుట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక సైడ్ కుట్టి చూపిస్తాను, మీకు క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, ఇదిగోండి ఇలా పట్టేసుకోండి. నిలువుగా ఉన్నంత వరకు మనకి ఎక్కడ మెల్లు రాదండి, కరెక్ట్గానే వస్తుంది. చూడండి, ఇక్కడ వరకు మనకు నిలువ ఉంది, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ నుండి మనకు మెలు వస్తుంది అనమాట. మెలు వచ్చేది పైది సాగదీయకూడదు. ఇట్లా సాగదీసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ మెలు వచ్చేస్తుంది. ఇట్లా చూసారుగా, ఇట్లా మెలు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి దీన్ని ఎంతవరకు పైదాన్ని మనం హోల్డింగ్ అట్లా పెట్టేసి కింద ఈ ఏలు పెట్టేసి కొంచెం దీన్ని లాక్కోండి కింద. ఎందుకంటే అప్పుడు మనకి క్రాస్ రాదనమాట, ముడత రాదు. చూడండి, నేను చూపిస్తా. ఇలా చేసుకోండి. చూడండి, ఇంకోండి ఇక్కడ మెలు వచ్చేస్తుంది. ఇక్కడ బాగా క్రాస్ ఉంది కాబట్టి బాగా మెలు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, కింద కొంచెం లైట్గా కింద లాగుతుండాలన్నమాట. ఈ ఏళ్ళతోటి పైదాన్ని ఓన్లీ అందించుకుంటేలా కింద లాక్కుంటే వెళ్ళండి. లాగితే అప్పుడు మనకి మెలు రాదనమాట. చూడండి, ఎక్కడ ముడత రాకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా చూసారుగా, ఎక్కడ కూడా మెలు రాలేదు, నీట్గా వచ్చింది. చూసారుగా, ఇలా చెంప కూడా మనం ఇక్కడ నుండి ఎట్లా తిరిగాం కదా, ఇప్పుడు కూడా అంతే అండి, సేమ్. ఇది లాక్కోండి, మెల్లగా లాక్కోండి. అడుగును కొంచెం లాక్కుంటా ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే అసలు మీకు డబల్ అనేది ముడత రాదు, తర్వాత సాగిపోదు అనమాట, నీట్గా వస్తుంది. ఈ ఎడం చేతితో కుడి చేతితో అందించుకుంటాం మనం. ఇట్లా అందించుకుంటా దీంతో లాక్కుంటా ఉండండి. క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతున్నా. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పనిసరిగా ప్రతిదీ వివరిస్తానని చెబుతున్నాను. నేను మనం పెట్టుకుందే అందుకో ఈ ఛానల్ అని చెప్పేసి నేను చెబుతున్నాను. నేను మీకు అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతోనే కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. నేను ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ ఇలా వేసుకునేటప్పుడు మళ్ళీ పైన వేసేటప్పుడు చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ కుట్టాడించుకోండి. ప్రతి చోట దింపే కాడ ఎక్కే కాడ మనం కుట్టాడించుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుంది, ఎక్కడన్నా మెలు రాకుండా చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇలా. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోకండి. మీకు ఏదైనా తెలియన్సో నాకు కామెంట్ పెట్టండి. నేను ప్రతి వీడియోలో చెబుతున్నా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీకు నేను ప్రతిదీ చెప్పగలను, చెప్తాను. నాకు అన్ని లెక్కలు కూడా తెలుసు. సామాన్యంగా 99% నేను ఈ సెక్షన్లో అనుభవం పొందాను కాబట్టి మీకు తెలియపరచగలను.